సార్ నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది ఆడియన్స్ అడుగుతున్న ఇంకో టాపిక్ ఏంటంటే బోనస్ ఇచ్చే కంపెనీలు. ఈ బోనస్ ఇచ్చే కంపెనీలు ఫ్రీక్వెంట్గా ఉంటాయి, ఎలాంటి సందర్భాలలో బోనస్ ఇస్తుంటాయి, మరి ఈ బోనస్ ఇచ్చే కంపెనీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే అడుగుతున్నారు. మన ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే తెలియజేయగలరు. ఓకే, ఇది అందరూ షేర్ మార్కెట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అది తెలుసుకోవాల్సినటువంటి కంటెంట్. ఇది మన షేర్ మార్కెట్లో చాలా కంటెంట్లు ఉంటాయి, కానీ ఇది ఒక ఐడియా, అంటే బోనస్ అనేది ఒక కంటెంట్. ఈ బోనస్ ఏదైతే ఉందో ఎప్పుడు ఇస్తుంది, ఎలా ఇస్తుంది, మనం ఎంటర్ ఎప్పుడు అవ్వాలి, ఇవ్వబోయేది ఎలా గుర్తుపట్టాలి, ఇస్తున్నది అనేది ఎలా తెలవాలి, ఇచ్చింది ఇస్తుంది, మళ్ళీ దానివల్ల మార్కెట్లో ఆ షేర్ ప్రైస్లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. moneycontrol.comకు వెళ్ళి మార్కెట్స్, moneycontrol.com మార్కెట్స్ ఆల్ స్టాట్స్ కొట్టి ఎంటర్ చేసి పేజీ డౌన్ చేస్తే అక్కడ కార్పొరేట్ యాక్షన్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బోర్డు మీటింగు, ఈజిఎం, బోనస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు బోనస్ క్లిక్ చేయగానే బోనస్ లిస్ట్ వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ బోనస్లో తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, అసలు బోనస్ ఎప్పుడు ఇస్తుంది కంపెనీ, ఎందుకు ఇస్తుంది, ఇచ్చేది ఎలా గుర్తుపట్టాలి అంటే, కంపెనీ ఎప్పుడైతే బోనస్ ఇవ్వాలి అంటే కంపెనీలో రిజర్వులు ఉంటాయి. ఈ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళినప్పుడు కంపెనీలో షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అని ఉంటాయి. రిజర్వ్స్ కనుక ఎంత ఎక్కువ ఉంది అంటే ఆ కంపెనీ బోనస్ క్యాండిడేట్. కంపెనీ బోనస్ క్యాండిడేట్ అంటే రిజర్వులు ఎక్కువ ఉన్నాయి అంటే, రిజర్వ్ అంటే ఏంటి అర్థం అంటే, కంపెనీ ప్రతి సంవత్సరం ఎంతో కొంత సంపాదిస్తుంది, ప్రాఫిట్, డివిడెండ్ ఇస్తుంది. ముందు సంపాదించిన దాంట్లో డివిడెండ్ ఖర్చులు అన్నీ పోయినాక నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. ఈ డివిడెండ్ అన్ని ఇచ్చినాక మిగిలిపోయిన ఏదైతే ప్రాఫిట్ ఉందో, ఇక డివిడెండ్ ఇచ్చినాక ఇంకేమి ఇయ్యదు ఇక ఎవరికి, షేర్ హోల్డర్స్కి. అది ఏమవుతుంది అంటే రిజర్వులు దాచిపెట్టుకుంటుంది కంపెనీ. దాన్నే నిధులు, మిగిలిపోయినటువంటి నిధులు కంపెనీకి. ఎంత ఎక్కువ కనుక కంపెనీలో రిజర్వులు ఉంటే ఆ కంపెనీ ఫైనాన్షియల్గా సౌండ్ అన్నమాట. అంటే ఇది ఫైనాన్షియల్గా సౌండ్ అంటే ఏంటంటే, అప్పుల భారం ఉండదు రిజర్వులు ఎక్కువ ఉండటం వల్ల. నెక్స్ట్, ఎప్పుడైతే కంపెనీలో రిజర్వులు ఉంటే ఎంత ఎక్కువ ఉంది అంటే, రా మెటీరియల్ అంటే సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, రా మెటీరియల్ కొనాలి. కంపెనీలో నిధులు ఎక్కువ ఉంటే క్యాష్ ఇచ్చి తక్కువ రేటుకు కొనుక్కుంటుంది. ఎందుకు, మా దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వు నాకు ఇచ్చి తక్కువకి అంటారు. వాళ్ళు కూడా క్యాష్ వస్తుందని, అప్పు కాదు కాబట్టి తక్కువకి ఇస్తారు. అది బెనిఫిట్ ఒకటి. ఇక అమ్మేటప్పుడు ఏం చేస్తుంది కంపెనీ గారి రిజర్వులు ఎక్కువ ఉన్నాయి, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, అప్పిస్తుంది కంపెనీ. ఎవరికి, నమ్మకమైన వాళ్ళకి, షాప్స్ అనుకో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. సిమెంట్ కంపెనీలు చాలా వరకు కొన్ని అంటే డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. కొంత మార్జిన్ తీసుకుంటుంది, డిపాజిట్ తీసుకుంటుంది, ఇండైరెక్ట్గా వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఏంది, ఇప్పుడు పేమెంట్ 1 మంత్కి చేస్తావా ఒక ప్రైసు, 15 డేస్కి చేస్తావా ఒక ప్రైసు, క్యాష్ ఇస్తావా ఒక ప్రైసు. ఎక్కువ శాతం ఇవన్నీ కంపెనీలు రెండు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటాయి, లేదు ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. మీరే కట్టాలి అనుకున్నారు. ఫస్టే ఎవరైతే ఈ ఆర్కిటెక్ట్ అనుకోండి, బిల్డరు ఎవరైతే ఉంటాడో, ఆయనకున్న రిలేషను, ఆయన ఎవరినో అడ్వైస్ తీసుకుంటాడు కదా, తీసుకోగానే ఆయన చెప్తాడు, మీరు కడదాం అనుకుంటారు కదా, మీకు ఒక 1 ఫ్లోర్ సెకండ్ అంటే ఒక 2-3 ఫ్లోర్లు వేద్దామని అనుకుంటారు కాబట్టి మీరేం చేస్తారు, ఏమంటే ముందు సిమెంటు, స్టీల్ కావాలి కదా, ముందు కట్టేయండి. అదే పైసలు ముందు కట్టేసి మీకు కావాల్సింది అంటే ఒక 1000 టన్నులో 1200 టన్నులో ఉండి మీరు ఇప్పుడు కట్టేస్తే సిమెంట్ కంపెనీకి, స్టీల్ కంపెనీకి పే చేస్తే రేటు ఎంత పెరిగినా, అంటే 6 నెలలు కానీ 3 నెలలు కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు నీకు సప్లై చేస్తారు. అంటే ఏంది, మనం కొనుక్కునేటప్పుడు రేటు తక్కువకి, అంటే రిజర్వ్లు, అంటే మనం కూడా కొనుక్కునేటప్పుడు తక్కువకి కొనుక్కోవటం. కంపెనీలు కూడా అలానే పనిచేస్తాయి. కంపెనీలో రిజర్వ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఈ పని చేస్తాయి. అయితే మనకి బోనస్ ఎందుకు ఇస్తాయి అంటే, కంపెనీలో రిజర్వ్లు ఎక్కువైనప్పుడు షేర్ హోల్డర్స్కి మళ్ళీ ఎక్స్ట్రాగా షేర్లని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చేదే ఇప్పుడు మీకు లిస్ట్ ఉంది. ఇప్పుడు బోనస్ మనీ కంట్రోల్ దాంట్లోకి వెళ్ళినాక ఇప్పుడు ప్రజెంట్ అయితే వరుణ్ బేవరేజెస్ అని ఒకటి ఉంది, లిక్కర్ కంపెనీ. ఇక్కడ రేషియో ఉంది, బోనస్ రేషియో 1:2, అంటే 1కి 2 షేర్లు.
2కు 1 కాదు, 1:2 అంటే 1:1 అంటే ఈక్వల్, అది ఎవరికి చెప్పక్కర్లేదు, 1కి 1 అని అర్థం. 1:2 అన్నాడు అంటే 1కి 2 షేర్లు కాదు, 2 ఉంటే 1 ఇస్తారని అర్థం. అంటే 1:2 అన్నప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ అంటే 1, రైట్ సైడ్ 2. ఈ 2 అనేది హోల్డింగ్స్, 1 అనేది న్యూ షేర్, ఇది బోనస్ మీకు వచ్చేటటువంటి షేరు. అయితే ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ ఏదైతే ఉందో 2 ఉంటాయి మళ్ళీ దీంట్లో, అనౌన్స్మెంట్ డేటు, రికార్డ్ డేటు, ఎక్స్ బోనస్. అనౌన్స్మెంటు 28/4కి అనౌన్స్ చేసింది. ఏమని? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసి వరుణ్ బెవరేజెస్ అనే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేము 100కి 50 షేర్లు బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పుడు ఇస్తుంది అది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసి షేర్ హోల్డర్స్ అందరికీ ఒక పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, అది పంపిస్తుంది. ఏమని? వరుణ్ బెవరేజెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేము ఒక డెసిషన్ తీసుకున్నాము, బోనస్ ఇస్తామని 100కి 50, నీకు సమ్మతమేనా అని ఒక పోస్టల్ బ్యాలెట్ పెడతారు. ఒకప్పుడు అంటే ప్రింటెడ్ పోస్ట్ వచ్చేది, ఇప్పుడు లేదు, అంత ఈమెయిల్ వస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ అయిపోయినాక మనకి మెయిల్లో వచ్చేసి ఓటింగ్ చేయమంటుంది. చేయకపోండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అయితే అదంతా ప్రాసెస్ చేయడానికి 1.5-2 months పడుతుంది. ఇప్పుడు బోనస్ అనగానే ఏమి ఇవ్వదు. మీరు అన్నట్టు ఇవాళ బోనస్ ఒకటి బోర్డు మీటింగ్ ఉంది మిండా ఇండస్ట్రీస్, బోనసు బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అనగానే ఇంకా తెల్లారికి ఏమి ఇవ్వదు, ఒక డేట్ పెడుతుంది, 15 రోజులు 2 నెలలు తీసుకుంటుంది. అయ్యా నీ దగ్గర మిండా ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయి, మరి నీకు మేము బోనస్ ఇస్తున్నాం, సమ్మతమేనా అంటాడు. ఓకేనండి అన్నా అనకపోయినా ఓకే, ఎందుకంటే ఆ ప్రొసీజరు ఫార్మాలిటీసే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఎక్కువ స్టేక్ ఉంటుంది, అందుకని వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది. ఏది ఆ కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళే, డైరెక్టర్స్ వాళ్ళే, వాళ్ళ కాడ ఎక్కువ వాటా ఉంటుంది, ఎక్కువ షేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది. మన కాడ 5-10 షేర్లు ఉన్న వాళ్ళు ఉట్టిదే లిమిట్ అన్నట్టు. అలానే ఇప్పుడు రికార్డ్ డేట్ అని ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ఏమి ఇచ్చారు? ఇదే వరుణ్ బెవరేజెస్కి 7/6కి ఇచ్చారు. అంటే 28/4 అనౌన్స్ చేసారు, 7/6కి ఇచ్చారు. అంటే మే నెల మొత్తం ఉంది, 7వ తారీఖు ఉంది, ఏది జూన్లో. మళ్ళీ ఇక్కడ ఒక 2 రోజులు ఉంది, అంటే నెల 9 రోజులు టైం వచ్చింది. మళ్ళీ ఎక్స్ బోనస్ అని ఒక డేట్ ఉంది ఇక్కడ, 6/6 ఎక్స్ బోనస్. అంటే 6/6 కొన్న తర్వాత ఈ వరుణ్ బెవరేజెస్ నీకు బోనస్ రాదు, 5/6 కొనుక్కో అంటే కమ్ బోనస్ అంటాం. అంటే 5/6 కొనుక్కుంటే నీకు డీమ్యాట్లోకి షేర్లు వస్తాయి, నీకు బోనస్ వస్తుంది, 100కి 50 షేర్లు. 6/6 కొంటే నీకు బోనస్ రాదు. కానీ 6/6 ఏమవుతుందో తెలుసా? వరుణ్ బెవరేజెస్ ఇప్పుడు పైకి పోతుంది షేరు. 5/6 నాడు ఉన్న వాళ్ళకి 100 ఉంటే 50 వస్తాయి కదా, అంటే ఎన్ని వచ్చినట్టు? నీకు 150 అయినట్టు. 150 అయితే 6వ తారీఖు ఏమవుతుందో తెలుసా? మళ్ళీ అంత రేటు ఉండదు, ఆ ప్రోరేటాలో తగ్గిపోద్ది. ఎందుకు? 100కి 50 ఉంటే 200కి 100 అనుకోండి, 300 వస్తాయి. ఆ ప్రోరేటాలో 100కి 50 అంటే 50%, అంటే 100కి 50 వచ్చి 150 అవుతాయి. 100 రూపాయలది 100 రూపాయల ధర ఉంటే 150 షేర్లు అయినాయి కదా నీ దగ్గర. అప్పుడు షేర్ ధర ఏమవుతుంది? ఏదైతే 100 రూపాయలు ఉంటే ఒక 50 షేర్లు వచ్చినాయి, అంటే ఎంత అయింది? అప్పుడు 10,000 పెట్టుబడి, 10,000కి నీకు ఎన్ని వచ్చినాయి? 150 షేర్లు వచ్చినాయి. ఈ అప్పుడు 100 రూపాయలు ఉన్న ధర 150 షేర్లు వచ్చినప్పుడు 10,000ని పెట్టి బాగారిస్తే 66 67 వస్తుంది. అంటే ఆ ధరే ఉంటుంది అన్నట్టు. అంతే తప్ప నిన్నటి దాకా 100 ఉంది, నాకు 150 వస్తాయి, ఇది కూడా 100 ఉంటుంది, ఇంకొక 5,000 వస్తాయి, అది క్వశ్చన్ కానే కాదు, అది లేనే లేదు. క్యాష్ రూపంలో అమౌంట్ వచ్చే క్రెడిట్ లేదు రాదు నీకు. ఉట్టిగా నీకు క్వాంటిటీ పెరుగుతాయి, అంతేగాని రేటు తగ్గిపోద్ది తెల్లారి. కానీ ఇప్పుడు ఏదైతే బోనస్ అన్నారో అప్పుడే పెరుగుతుంది షేరు. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ వరుణ్ బెవరేజెస్ 28/4 అనౌన్స్ చేసిన తర్వాత రికార్డ్ డేటు జూన్ 7వ తారీఖు దాకా ఈ మధ్యలోనే పెంచుతారు ధరని. పెంచి హైలో నీకు షేర్ హోల్డర్స్ అంటే కొత్త వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ తెల్లారి నుంచి ఇక మామూలు అయింది. ఇది చూడాలి. అయితే ఇక్కడ కాకుండా ఇంకో పదం ఏంటిది అంటే, ఇక్కడ రాకుండా చూడగలగాలి మనం. అంటే ఉదాహరణకి ప్రతిరోజు కంపెనీలు బోర్డు మీటింగ్ పెడతాయి, సేమ్ ఇదే ఇక్కడే. మనం ఏం చేయాలి? బోర్డు మీటింగ్కి వెళ్ళి డైలీ బోర్డు మీటింగ్లో అబ్జర్వ్ చేయాలి. మనీ కంట్రోల్, మార్కెట్స్, ఆల్ స్టాట్స్ బోర్డు మీటింగ్కి వెళ్ళి ఇక్కడ మనము క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తున్న మిండా ఇండస్ట్రీస్ ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది, 24వ తారీఖు డివిడెండ్ బోనస్ ఇష్యూ. తర్వాత ఇప్పుడు జిఎంఎం ఫాల్దార్ అని ఒక కంపెనీ ఉంది, అది కూడా 25 రేపు ఉంది, బోర్డు మీటింగ్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి, అంటే బోనస్ గురించే. అయితే మనము ఇంతకుముందు డిస్కస్ చేసిన బోనస్ గురించి
డేటుతో సహా ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది ఇంక ఎక్స్చేంజ్కి ఇలే ఇన్ఫర్మేషను. అంటే ఈరోజు అయిపోవాలి, మిండా బోర్డు మీటింగ్ పెట్టాలి, రిజల్ట్స్ రావాలి, వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి, పోస్టల్ బ్యాలెట్ చేయాలి, ఇదంతా అయినాక అప్పుడు అక్కడ వస్తుంది ఏది ఆ బోనస్ అనే కాలంలో అక్కడ యాడ్ అయింది. అక్కడికి యాడ్ కాకముందే ఇక్కడ ఎంటర్ అవ్వాలి మనం. అంటే ఉదాహరణకి ఇప్పుడు జిఎంఎం ఫాల్దార్ ఒకటి ఉంది, అట్లే ఇంకొక కంపెనీ ఎక్స్ప్రో ఇండియా అని ఇంకొకటి ఉంది, అది కూడా రేపు బోర్డు మీటింగ్ ఉంది. ఇప్పుడు ఇవాళ రేపైతే 3 కంపెనీలు ఉన్నాయి, అంటే బోనస్ బోర్డు మీటింగ్. ఈ 3 కంపెనీల్లో ఏమేంటిది, ఒకటి మెండా, ఒకటి ఎక్స్ప్రో, ఒకటి జిఎంఎం ఫాల్దార్. ఇప్పుడు ఏమవుతుంది, బోనస్ గురించి డిస్కస్ చేసి బోనస్ ఇస్తామా, ఎంత ఇస్తాము, ఏ నిష్పత్తి ఇస్తాము అనేది ఏ రోజుకి ఆ రోజు. అంటే ఇప్పుడు సపోజ్ మిండా ఉంది, ఈరోజు బోర్డు మీటింగ్ 24 సాయంత్రం అప్డేట్ అయింది. అప్పుడు మనం ఏం చూడాలి, 100కు ఒకటి ఇస్తుంది అనుకో, మీ దగ్గర ఒక 100 ఉంటే 100 వస్తాయి, 5 ఉంటే 5 వస్తాయి, 10 వస్తాయి 10 వస్తాయి. ఈ లెక్కన ఆ షేర్ ప్రైస్ని తీస్తారు. కానీ ఈ లోపల ఒక నెల 15 రోజులు గ్యాప్ ఉంటుంది మీకు. ఇప్పుడు హాట్గా ఉంటుంది, కానీ ఈ నెల 15 రోజులు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ డౌన్ అవుతుంది. కానీ బోనస్ కావాలి, బోనస్లో మీకు రేటు పెరగాలి అనుకుంటే ఎప్పుడైతే అది సైడ్ వేస్లో ఉంటుందో అక్కడ మీరు ఆ స్క్రిప్ట్ కొనుక్కోవాలి. మిండా కానీ జిఎంఎం ఫాల్దార్ కానీ ఎక్స్ప్రో దాన్ని రోజు అబ్జర్వ్ చేస్తుండాలి. సింపుల్గా ఏం లేదు, బోనస్ అనౌన్స్మెంటు, బోనస్ తీసుకోవటం, అంటే ఆ డేటు. సింపుల్గా ఏంటిదంటే జనరల్గా అంటే మన ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, లేకపోతే అమ్మాయి ఉంది, పెళ్ళి కుదిరినప్పుడు హడావుడి ఉంటుంది, ఎంగేజ్మెంట్ అప్పుడు హడావుడి ఉంటుంది, ఇక మళ్ళీ మధ్యలో హడావుడి ఉంటుంది, మళ్ళీ మ్యారేజ్ రోజు హడావుడి ఉంటుంది. ఎందుకు, ఈ లోపల కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఆ ఈవెంట్ ఉన్నప్పుడే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మిండా ఉంది, ఈరోజు బోర్డు మీటింగ్ రిజల్ట్స్, రేపు ఈ మిండా గురించి మాట్లాడరు, జిఎంఎం ఫాల్దార్ గురించి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ, మళ్ళీ ఆ బోనస్ అనే కాలంలో చూపిస్తాయి. ఇంకా మనకి బోనస్లే కావాలి అనుకుంటే మీకు ఇంకా లాజిక్ ఏంటంటే, గమనించేది మీరు కనుక ఇది కనుక చెక్ చేస్తే ఇక డేటా 1986 నుంచి ఉంది డేటా, ఏ కంపెనీలు ఎప్పుడెప్పుడు ఇచ్చింది. 1986 అంటే అదొక 14 ఏళ్ళు, ఇదొక 22 ఏళ్ళు, అంటే 36 ఏళ్ళ డేటా ఉంది. 36 ఏళ్ళ డేటాలో మీరు కనుక వెనక్కి వెళ్ళిపోయి ఏ ఇయర్లో ఏ కంపెనీ బోనస్ ఇచ్చింది, ఎంత వచ్చింది, అక్కడ అప్పుడు ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏ రేట్ ఉంది అని కనుక మనం హిస్టరీ కనుక తిరిగేస్తే బోనస్లు మీద వచ్చే పైసలు ఇంకా దేని మీద రావు. ఇప్పుడు విప్రో ఉంది, ఏమన్నా అనగానే 100 కోట్లు వచ్చింది, 120 కోట్లు, 130 కోట్లు వచ్చింది. ఈ మధ్య మనం ఎంఆర్ఎఫ్ గురించి మనం ఒక వీడియో చేస్తే అవన్నీ ఎంఆర్ఎఫ్ రేటుకు రాలే. ఎంఆర్ఎఫ్ స్ప్లిట్టింగ్లు, బోనస్లు కుములేటివ్ అయ్యి, అంటే సపోజ్ మీ దగ్గర ఒక 100 ఉన్నాయి, ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఒక 100 బోనస్ అనుకోండి, అయ్యేమైనా 200 అయింది. మళ్ళీ ఒక 3-4 ఏళ్ళ తర్వాత మీకు ఇట్లా బోనస్లో కంపెనీ చూపిస్తా. సింపుల్గా విప్రో ఉంది అనుకోండి, ఉదాహరణకి విప్రో అనుకోండి, ఎల్ఎన్టీ అనుకోండి, టీసీఎస్ అనుకోండి, ఎనీ ఒక ఉదాహరణకి కార్పొరేట్ యాక్షన్ స్క్రిప్ట్ కొట్టి ఇట్లా మీరు క్లిక్ చేస్తే, బోనస్ అని క్లిక్ చేస్తే అది ఎప్పటి నుంచి ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది మీకు డేటా చూస్తే తెలుస్తుంది. 1971 నుంచి ఇవ్వటం మొదలుపెట్టింది ఎవరు, విప్రో. 3 ఉంటే ఒకటి ఇచ్చింది అప్పుడు, అంటే ఒక 3 ఉంటే చాలు నీకు 4 షేర్లు. ఇవాళ లక్షల్లో ఉన్నాయి ఆ షేర్లు. అంటే అప్పుడు 100 రూపాయలు ఫేస్ వాల్యూ, ఇవాళ 2 రూపాయలు ఫేస్ వాల్యూ. తర్వాత స్ప్లిట్టింగ్ చేసిండు, బోనస్ 1981లో, 85లో, 87, 89, 92, 95 ఇక కంటిన్యూ ఇయర్ ఇట్లా 2-3 ఏళ్ళకి ఇస్తే అవి ఏమైతే తెలుసా, అరటి పిల్లకల మాదిరే, కుందేలు పిల్లల మాదిరే. ఒక జత తెస్తే కుందేళ్ళు ఒక సంవత్సరం పాటు ఉంటే కొన్ని వందల కుందేళ్ళు అవుతాయి. అరటి కూడా అంతే, అరటి చెట్టు ఒక పిలకేస్తే కొన్ని నాళ్ళకు, అంటే ఒక 5-6 ఏళ్ళు అయితే కొన్ని వందల అరటి గెలలు వస్తాయి, అంటే ల్యాండ్ అంత కావాల్సి వస్తుంది. బోనస్ కూడా అంతే అని కుములేటివ్ అయితే ఉంటుంటుంది. అసలు బోనస్లో వచ్చినటువంటి ఇన్కమ్ కానీ, అంటే లాంగ్ టర్మ్కి, ఇవన్నీ షార్ట్ టర్మ్ కాదు, మీడియం కాదు, లాంగ్ టర్మ్. అంటే కంపెనీ వాల్యూ కనుక ఉంటే ఇట్లా మనకు టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, ఎల్ఎన్టీ ఉంది, ఇలాంటి కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. అవి లాంగ్ రన్లో అవి పైసలు వస్తాయి, అవి ఇస్తాయి. అంతే తప్ప ఒకరోజు పెరిగి ఒకరోజు తగ్గి మార్కెట్లో అంటే కాదు. వాల్యూ ఉంటాయి. అవి కనుక మీరు బోనస్ని కనుక, అంటే ఇప్పుడు ఇదంతా మనం చరిత్ర చెప్తున్నాం, ఇప్పటి నుంచి వచ్చేవి కూడా పట్టుకోవచ్చు. ఏది, రిజర్వులు ఏ కంపెనీలో ఎక్కువ ఉంటాయో ఆ కంపెనీలు రాబోయే బోనస్ కంపెనీలు, మళ్ళీ అవే బోనస్ కంపెనీలు ఎప్పుడు నిలవలోనే ఇస్తాయి. ఉదాహరణకు సింపుల్ ఏం లేదు, రిజర్వాయర్ ఉంది, రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, తలుపులు తీస్తే వస్తాయి. రిజర్వాయర్లో నీళ్ళు లేకపోతే ఇంకా తలుపులు తీసిన నీళ్ళు రావు. అంటే ఇది కూడా రిజర్వ్ అంటే సింపుల్గా కంపెనీ రిజర్వాయర్ అంటే నిల్వ. ఎంత నిల్వ ఉంటే అంత. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ ఉంది, సాగర్ డ్యామ్ ఉంది. సాగర్ డ్యామ్ అంటే మాకు సాగర్ డ్యామ్ అనమాట.
అంటే ఏంది, ఎవరు దేశం అంతా ఏమన్నా ఉన్నా కానీ సాగర్ డ్యామ్ నిండింది, అమ్మయ్యా ఇక ఈ సంవత్సరానికి దోకలేదు అంటే పంటకి. అంటే ఏంది, రిజర్వాయర్ ఉంటుంది, తలుపులు తీస్తారు, మనకు పొలాలకు వస్తాయి, ఇక మనకు పంటలు పండుతాయి అనేది ఒక లాజిక్. ఇది కూడా అంతే. ఎంత రిజర్వ్లు ఎక్కువ ఉన్నాయంటే ఆ కంపెనీ అంత స్ట్రాంగ్. అందుకని బోనస్ అనేది చాలా మంచి కంటెంటు. దాంతోపాటు రిజర్వ్లు ఉన్నాయి కనుక వెతికి పట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో పట్టుకోవచ్చు. ఇప్పుడు మిండా బోర్డు మీటింగ్ అని అనకముందే మనం కనుక ముందే ఉంటే అప్పటికే ఉన్నాం అనుకో, ఇంకా ముందు ఉన్నట్టు అడ్వాన్స్గా. అంటే సింపుల్గా ఏంటంటే ఈ బోనస్ అనేది మంచి కంటెంటు, చాలా ఉపయోగపడే కంటెంటు. దీని మీద బాగా డెప్త్గా హోంవర్క్ చేస్తే రాబోయే రోజుల్లో బోనస్ అలవాటు పడ్డారంటే షేర్ మార్కెట్లో ఇక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, బోనస్లు తీసుకుంటారు, కుమ్యులేటివ్ అవుతాయి. ఒకరోజు మార్కెట్ పెరగచ్చు, ఒకరోజు తగ్గొచ్చు. పెరిగినంత మాత్రాన ఇక పెరిగింది పడంగా ఇంక అయిపోయినట్టు అట్లా ఫీల్ కాకర్లే. అది కథ. ఓకేనా, సింపుల్గా. థ్యాంక్ యూ సో మచ్. ఏ కంపెనీలు బోనస్ ఇస్తాయి, మరి బోనస్ ఇచ్చే కంపెనీని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన, ఉదాహరణ కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు.